సిటీ ఇండియా న్యూస్ తెలుగు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు, టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం మీ అందరికీ తెలుసు. కొల్లాపూర్ ప్రాంతంలో, అలాగే అచ్చంపేట ప్రాంతంలో, ఇక్కడ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న టూరిజం స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఫండ్స్ కేటాయించి అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి 5 కోట్ల రూపాయలు ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంలో ఉన్న పిల్లలమర్రి ప్రాజెక్టుకు కేటాయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2.5 కోట్ల రూపాయలతోటి ఈ పిల్లలమర్రి ఏరియాలో అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ కోర్ట్ కన్స్ట్రక్షన్, ఎగ్జిస్టింగ్ టాయిలెట్ బ్లాక్ను రెనోవేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, కొత్త టాయిలెట్ బ్లాక్ను ఏర్పాటు చేయడం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, దాన్ని అప్గ్రేడేషన్ చేయడం, ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి పిల్లలమర్రి మన సత్యమన్న కాలనీకి పిల్లలమర్రికి వచ్చే ఆ రోడ్ దగ్గర ఎంట్రన్స్ బ్లాక్ పెట్టడం, ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ వాల్ జూ పార్క్ దగ్గర ఉంది, దాన్ని రిపేర్స్ చేయడం, ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ చేయడం, తర్వాత ముఖ్యంగా అక్వేరియం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న అక్వేరియంను అప్గ్రేడ్ చేసి ఇంకా కొత్త రకాల ఫిషెస్, ఇంకా టోటల్గా దాన్ని న్యూ లుక్ తీసుకురావడం, అలాగే సైన్స్ మ్యూజియంను కూడా రిపేర్స్ చాలా ఉన్నాయి, చాలా పాతది, అది ఎప్పుడో కట్టిండ్రు, వాటిని కూడా రిపేర్ చేయడం. సో ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలు పిల్లలమర్రికి వస్తే వారికి అన్ని రకాలుగా అన్ని విధాల ఏర్పాట్లు వారికి చేయాలని చెప్పి ఈరోజు 2.5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ శంకుస్థాపన పని జరిగింది. దీనికి కలెక్టర్ గారు, మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో 2.5 crores ఏదైతే ఉందో మనకు మయూరి పార్కులో ఆ ట్రైల్స్ డెవలప్ చేయడం, టూరిస్టులు రావడానికి, ట్రెక్కర్స్ రావడానికి, తర్వాత వ్యూ పాయింట్ను డెవలప్ చేయడం, అక్కడ కాటేజెస్, టెంపరీ కాటేజెస్, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అలౌడ్ కాదు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి టెంపరీ కాటేజెస్ ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ సర్క్యూట్ అని కూడా చెప్పి కురుమూర్తి దేవస్థానము, మన్నెంకొండ దేవస్థానం, అలాగే పిల్లలమర్రి, ఇంకేవైనా టూరిజం ప్రాజెక్ట్స్ ఈ చుట్టుముట్టు ఉంటే భక్తులు వెళ్ళేటివి టెంపుల్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చ చేయడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలన్నిటిని కూడా ఆధునీకరించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ఆ కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా దాదాపు 150 కోట్ల వర్క్స్ ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకుపోయినాం. వారు కూడా చేద్దాం, ఇది కృష్ణా పుష్కరాల సందర్భంగా మొత్తం జిల్లాలో ఉన్న పెద్ద టెంపుల్స్ అన్నిటిని కూడా అప్లిఫ్ట్ చేద్దామని మాట ఇచ్చిండ్రు. నిరంతరం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గతంలో చాలా చెప్పిండ్రు కానీ గ్రౌండింగ్ ఏది కాలేదు. కానీ మేము చేసేది చేస్తామంటేనే చెప్తాము, చెప్పేదే చేస్తాము. ఈ తేడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి ఇది మనకు దీన్ని చాలా కాంప్రిహెన్సివ్గా చూడాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రావడంతో హైదరాబాద్ నగరానికి ఒక ఆల్టర్నేట్ సిటీ కావాలి అని చెప్పి భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి మన మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో బార్డర్స్లో ఏర్పాటు చేయడం, 31,000 ఎకరాలు దానికి అవసరమని చెప్పి దాని డిపిఆర్ తయారు చేసుకోవడం, అలాగే 11 జోన్స్గా సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ అని చెప్పి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జోన్ అని చెప్పి, ఎలక్ట్రిక్ వెహికల్స్ జోన్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా 11 జోన్లను తయారు చేసి అది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నాం. తర్వాత బెంగళూరు హైవే ఏదైతే ఉందో, హైదరాబాద్ టు బెంగళూరు హైవే, దాన్ని 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా ప్రాజెక్ట్ తయారు చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేట్ కాబట్టి ఇక్కడి నుంచి మనకు పోర్టు కనెక్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మన జిల్లా మీదుగా మచిలీపట్నం బందర్ పోర్టుకు ఒక ఎక్స్ప్రెస్ వేని పర్మిషన్స్ అడుగుతూ ఉన్నాము. దానికోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అలాగే అందులో భాగంగా ఈ బెంగళూరు హైవే మొత్తం కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకుంటూ మళ్ళీ దాంట్లో ప్రధానమైన జడ్చర్ల, మహబూబ్ నగర్, భూత్పూర్ సగం మన రాష్ట్ర
కర్నూలుకి హైదరాబాద్కి మధ్య ప్రాంతంలో ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దీన్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేయాలని చెప్పి దీన్ని కూడా ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు మన మహబూబ్ నగర్ జిల్లా యువత ఉపాధి కోసం తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడున్న ఐటీ పార్కును కూడా ఎక్స్పాండ్ చేసి అలాగే జడ్చలలో ఉన్న పార్కును కూడా గ్రీన్ ఎకనామిక్ జోన్ కూడా ఎక్స్పాండ్ చేసి అక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మన పిల్లల ఉపాధి కోసం ఇక్కడనే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, ఏటీసీలు పెడతా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నాం. ఎక్కడనో బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయకుండా మన పిల్లలకే ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారన్న ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే కొడంగల్లో కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియాని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవుతూ ఉంది. ముఖ్యంగా వెనకబడ్డ రంగారెడ్డి జిల్లా అలాగే పాలమూరు జిల్లా ఈ రెండింటిని కూడా స్పెషల్ దృక్పథంతో సీఎం గారు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి రాబోతూ ఉంది. ఇండస్ట్రీస్ రూపంలో అనేక ఇండస్ట్రీస్ ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పనకు అన్ని అవకాశాలను కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం.